కాకా నమస్తే. ఎప్పట్లాగా పొద్దు పొద్దున్నే లేచి 4:30కు వాకింగ్ పోయినా కాకా. నేను వాకింగ్ చేస్తుంటే ఒక కాల్ వచ్చింది. ఆశ్రమం నుంచి శ్రీ 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 త్రిదండి దేవానంద స్వామి వారు కాల్ చేసి, మరి మా పిల్లలకు 1 గంట సేపు నీ సమయం కావాలి రవి అన్నారు. అలాగే గురువుగారు అని చెప్పి నేను వెళ్ళిన. ఎక్కడికి వెళ్ళినా స్ఫూర్తి కాలేజ్ పోయినా. అక్కడ ఏమున్నది, ఈక్వాలిటీ కప్ అని చెప్పి స్టూడెంట్స్ మధ్యలో క్రికెట్ పోటీలు పెట్టిళ్ళు. కాకా మరి గదే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం పోతే నాకు ఊపొచ్చింది కాక. మనం చిన్నప్పటి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇలా ప్రపంచం మొత్తం ఒక ఆట అంటే మనం షో కాదు పానాలు ఇచ్చేటోడు కూడా ఉన్నారు కదా. అవు కాక గదే క్రికెట్కు. ఆ క్రికెట్కు టాస్ వేయడానికి నన్ను గురువుగారు పంపిల్లు. పోయినా అందరినీ కలిసిన, ఆల్ ది బెస్ట్ చెప్పిన, సెకండ్ ఇచ్చిన, మెల్లగా ఆ ఇద్దరు టీంలను పిలిచి టాస్ వేసిన కాక. ఎస్, మనకు కూడా ఉంటుంది కదా కాక మనసులా. చిన్నప్పటి నుంచి అరే ఎప్పుడో ఆడిన ఆట మనకు గుర్తున్నదా లేదా, బ్యాటింగ్ చేద్దామా బౌలింగ్ చేద్దామా అనుకున్నా. సర్లే బౌలింగ్ అంటూ ఉరికి రావాలే, నిలబడ్డ కాంచెలు బ్యాటింగ్ చేసి చూస్తా అనుకున్నా కాక. వాళ్ళకు మంచిగా టాస్ వేసినాక గ్యాప్లా 2 బాల్ వేసిలు కాక. ఎస్, మనది కూడా ఒకసారి గుర్తు చేయడానికి అన్ని బిల్డప్లు ఇచ్చినా. ఎట్లిచ్చినా ఏమేం చేస్తారు, మనం టీవీలో చూస్తాం కదా క్రికెటర్లు ఏం చేస్తారు ఆడేకు ముందు. అదే స్టెప్ బై స్టెప్ మీకు కూడా చూపిస్తా కాక. ఏం చేసినో మీరు కూడా చూడలే. అలా వీళ్ళందరినీ కలిసినాక బ్యాట్ తీసుకొని ఎలా ఉంది బ్యాట్ని చూసి అలా పిచ్ ఒకసారి అలా కొడతాం కదా కాక. అలా చుట్టూ ప్లేయర్లను చూసిన బాల్ వేసిళ్ళు కాక. అది కొడితే 4 పోయింది కాకో, నేను కొడితే అవు మళ్ళేసిండే కాక తమ్ముడు. మళ్ళా కొట్టినా కాక. ఇప్పుడు ఈసారి ఇటు కొట్టినా కాక, అది కూడా మళ్ళీ 4 పోయింది కాక. ఇట్లా బ్యాటింగ్ మర్చిపోలేదని ఊపులో పిల్లలందరినీ కలిసిన కాక ఆల్ ది బెస్ట్ చెప్పిన. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, మనలో ఒక టాలెంట్ ఉంటుంది కాక. ఆటగాళ్లకు ఆట, పాటగాళ్లకు పాట, నటించే వాళ్ళకు నటన. ఇట్లా మన చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని ఎవరైనా వచ్చి కాక వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం కాక. ఎంకరేజ్ చేస్తే ప్రపంచం మొత్తంలో మన ఖ్యాతిని కీర్తిని పెంచేటోళ్ళు గీయాటి పిల్లలే కాక. ఎంకరేజ్ చేద్దాం కాక. లవ్ యూ కాక, గంతే.